తీసుకెళ్తున్నాను. ఎందుకంటే అమ్మ ఉద్యోగం ఇవ్వండి, ఏదో పొద్దున సాయంత్రం దాకా అలా స్వయం ఉపాధిని పెంచుకోవాలి. మీరందరూ కూడా డ్వాక్రా మహిళలు చాలా మంది ఉన్నారు. స్వయం ఉపాధి ఎస్హెచ్జీలకు మేము మళ్ళీ చేయూతను అందించడానికి ముందుకు వస్తున్నాం. ఎలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి మీతో మేము వెన్నంటే ఉంటాం. మీకు ఖచ్చితంగా లాభాలు వాటిలో వెళ్ళేటట్టు చేస్తాం. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించండి. ఇలా నాకు చెప్తున్నది కూరగాయలు పెంపకాన్ని బాగా పెంచండి, పాడి పరిశ్రమలు పెంచండి. ఆ వ్యర్థాలన్నీ కూడా మళ్ళీ మీకు వ్యర్థం అవుతాయి. అర్థమవుతున్నారు కదా, వాటి మళ్ళీ మీ పొలాలకే వేసుకోవచ్చు. అలా మన ఇంటి పట్టునే ఉంటూ చక్కగా సంపాదించుకునే దిశగా కూడా ముందుకెళ్ళవచ్చు. అలాగే మనం ఖచ్చితంగా అయితే ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడం, అలాగే పంచాయతీకి వచ్చే నిధులన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చేయడం. అలాగే ఎంపీడీఓ మేడం గారు ఇప్పుడు చెప్పాను, వర్షాకాలం మనకి వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కాలువలు లేవు కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉండిపోతాయి కాబట్టి కొంతైనా క్లీనింగ్ చేసే పరిస్థితుల్లోకి తీసుకురండి మేడం అక్కడ. అలాగే మనం ఏం చేద్దామంటే ఫాగింగ్ కూడా చేయమని చెప్పారు. ఫాగింగ్ చేస్తే ఏమవుతుంది, దూరం ఉండాలి. అలాగే కొంచెం ఫోకస్ ಮಾಡಿ ఫాగింగ్ చేయించండి అమ్మా. మీరు కూడా సర్పంచ్ గారు కొంచెం శ్రద్ధ వహించి అలా అయిందో లేదో దృష్టికి తీసుకురండి పంచాయతీ ఆఫీస్ కి. తర్వాత ఇంకోటి నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి పంచాయతీ సెక్రటరీ గారు సచివాలయంలో ఒక ఇష్యూ రిజిస్టర్ ఉండాలి. మీకు ఉన్న ఇష్యూస్ అన్ని నేను వచ్చి అడగడం కాదు, నేను పెద్ద దావం కాదు కదా. మీకు ఎవరైనా కూడా మీకు సాయం చేసేటట్టు అయ్యేటట్టు చేయాలంటే ఆఫీసర్స్ దృష్టికి రావాలి. అప్పుడైతే కరెక్ట్ గా అది ఇష్యూస్ అన్ని రాసుకుంటారు. ఆవిడ వచ్చింది మాట్లాడి ఎవరేం చేయలేదు. అలా నిరాశ పడకుండా మనకు అవ్వాలంటే మనం కూడా క్రమబద్ధంగా వచ్చి అడగాలి. సచివాలయంలో ఇష్యూ రాయండి. వాటర్ టెస్ట్ అవుతున్నారో లేదో చూసుకోండి, ట్యాంకులు క్లీన్ చేస్తున్నారో లేదో చూసుకోండి, వీధి దీపాలు వేస్తున్నారో లేదో చూసుకోండి. కానీ చిన్న చిన్న పనులు మీ ఆరోగ్యం కోసం అది కొంచెం దృష్టి పెట్టి మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకుందాం, అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం. ఇది మన స్లోగన్. మీరందరూ కూడా అందులో ఖచ్చితంగా చేయి కలపాలి. ఆఫీసర్స్ అందరూ కూడా సరిగ్గా పనిచేసేటట్టు, ఖచ్చితంగా మనకు మంచి జరిగేటట్టు, గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చేటట్టు కూడా చేసే బాధ్యతని ఒక నాయకురాలుగా నేను తీసుకుంటానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం సాల్వ్ అయ్యే దిశగా, కొంతవరకైనా సాల్వ్ అయ్యే దిశగా తీసుకెళ్తామని మీ అందరికి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది.